ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా అవన్నీ అలా కనపడుతున్నారు, తక్కువ మంది అండి. సాచురేట్ అయిపోయింది ఫీల్డ్. చాలా మంది తెలియగల అనుకుంటున్నారు. అవన్నీ యూఎస్లోను యూకేలో చదివిన డాక్టర్లు తెచ్చుకుని నెత్తి మీద కిరీటం పెట్టి ఇక్కడ 10 లక్షల జీతాలు ఇస్తారు. ఏఏజీ హాస్పిటల్లోను, యశోదలోను, అపోలోలోను, అది ఇంకో హాస్పిటల్లోను, సార్ హాస్పిటల్లోను. ఎవడున్నాడండి ఇండియాలో మామూలు కాలేజీలో చదివిన పీజీ వాళ్ళు? ఇప్పుడు పీజీ వాడికి ₹1,00,000 కూడా జీతం లేదు. ఎయిమ్స్ ఢిల్లీలో పీజీ చదివితే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో 1,50,000 జీతం లేదు. ఓకే, ఎంతోమంది డాక్టర్లు నాకు తెలుసు. సూపర్ స్పెషాలిటీ చదివితే 2 లక్షల జీతం లేదండి 15 ఏళ్ళు చదివిన తర్వాత. 2 లాంగ్ టర్మ్లో పీజీ వస్తారో తెలియదు. యూజీతో 25,000 కూడా ఎవడివ్వట్లేదు. కొత్తగా ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే స్విగ్గీ జొమాటోలో సర్వే చేస్తే బాయ్స్, డెలివరీ బాయ్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి కొత్త రకమైనటువంటి సర్వే బయటకు వచ్చి సెన్సేషన్ అయిందండి. స్విగ్గీ జొమాటోలో దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా సతీష్ గారు ఏదో చెప్తున్నారని కాదు, ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళండి దయచేసి. తమిళనాడు డాక్టర్స్ ఎంతమంది మీరు స్విగ్గీ జొమాటోలో డెలివరీ బాయ్స్ ఉన్నారని కొట్టండి, మీకు నిప్పురు పోయి అంటే మీరు ఆశ్చర్యపోయే నెంబర్ వస్తుంది బయటికి. జాబులు లేవు, మెడికల్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది. ఓకే, అంటే నేనేమంటానంటే మెడికల్ మంచిది కాదని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఇక్కడ దీని గురించి అంత మీరు త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఫీల్డ్ కానే కాదు. ఇదేమి ఎంత గొప్ప ఫీల్డ్, గొప్ప ప్రొఫెషన్ కాదు. లైఫ్ని వదిలేవలసిన అవసరం లేదండి. ఇంకోటి ఉంది, ఆ మాత్రం డబ్బులు, ఆ మాత్రం చేత ఇంకోటి సంపాదించుకోవచ్చు మనం, ఇంకోటి పని చేసుకోవచ్చు. ఇప్పుడు సూరజ్ అనే ఆ స్టూడెంట్ పరిస్థితి ఏంటి సార్? మరి లీగల్గా అతను ఎదుర్కోవాలి, అతను రిజర్వేషన్ కూడా ఇవ్వరు. చాలా మంది తప్పు చేసినప్పుడు ఇంపాక్ట్ అతని కెరీర్ మీద కూడా పడుతుంది. కెరీర్ కదండి, లైఫ్ ఒక పక్క కాలిపోయింది, మరో పక్క సొసైటీలో అతను తప్పు చేసిన వాడిలాగా ఉండిపోయాడు. సరే, కొంతమంది సానుభూతి వల్ల ఉపయోగం ఉంది. అది అంతే కదా, సానుభూతి చూపించారు. ఏంటి కెరీర్ లైఫ్ వేసిపోయింది కదండి. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి సూర్యుని ఒకసారి ఆలోచించండి. అది తల్లిదండ్రులు బతుకున్నంత వరకు వాళ్ళు అంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా ఏ పేరెంట్కైనా? మీకు తెలియదు ఏముంది. సరే, ఇక్కడ ఆ సూరజ్ తను డాక్టర్ వృత్తిని కూడా ఎంతగానో అమితంగా ప్రేమిస్తున్నాడని. డెఫినెట్గానండి, అది మనం కాదండి, డెఫినెట్గా ప్రేమిస్తున్నాడు. అంటే నేనేమంటానంటేనండి, ఇప్పుడు అందరికీ అన్ని రకాల అవకాశాలు రావు. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు చదువుకున్నారండి. మీరు చదువుకునే రోజుల్లో ఇక్కడ కూర్చుని ఈ మీడియాలోకి వస్తారని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెప్పండి, నిజం చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. భగవంతుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి తెరుస్తాడు. ఆ తెరిచి మధ్యలో ఉన్న గ్యాప్ టైం పేషెన్సీ ఉండండి రా బాబు అని నేను చెప్తున్నాను నేను. అవును, అంతే కదా. సో అందువల్ల ఏంటంటేనండి, అతను డ్రీమ్ చేశాడు. చాలామంది మెడికల్ డ్రీమ్ చేసి అవుదాం అనుకున్న వాళ్ళు కూడా మెడిసిన్ చదివిన తర్వాత మెడిసిన్ వద్దు అనవసరంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, మరి అలా డ్రీమ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఇల్యూషన్తో, ఒక రకమైన ఇన్ఫర్మేషన్తో మైండ్ ఉంటుంది. తీరా లోపలికి వచ్చిన తర్వాత నేను మెడిసిన్ వద్దు అన్న వాళ్ళు కూడా మనం చూసాం కదండి చాలా మందిని. అవును, ఇప్పుడు మీడియాకి వద్దామని ఎంతో ప్రేమతో వచ్చిన వాళ్ళు, మీడియా వద్దు దండం పెట్టేవాళ్ళు ఉన్నారు. అసలు మీడియానికి సంబంధం లేదు అన్నవాడు వచ్చినోడు కూడా హ్యాపీగా ఫీల్ అయినోడు ఉంటాడు కదా. అందువల్ల నేనేమంటానంటే టెంపరీ, అంటే నేను చెప్పేది అతని అంబిషన్ తప్పు పట్టట్లే, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి బ్రెయిన్తో.